శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండని డెబ్భై 6 భాగాలుగా చెప్పుకున్నాం. 77వ భాగం ఇప్పుడు చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని, ఈ గ్రంథం రాసిన, రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం ధీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఎక్కడ ఉన్నాం మనం? వృషణాలు ఊడిపోయినాయి. ఎవరికి? ఇంద్రుడికి. గౌతముడి యొక్క శాపం కారణంగా దేవతలందరినీ అర్థిస్తున్నాడు. ఇదిగో నేను మీ అందరి కోసమే ఈ పని చేశాను. ఎందుకంటే ఆ గౌతముడు తపస్సు చేస్తే నా పదవి ఆక్రమించుకుంటాడు కదా. అందువల్ల నేను మనందరి కోసమే ఈ పని చేశాను. కాబట్టి నన్ను మళ్ళీ వృషణాలతో కూడినవాడిగా చేయమన్నాను. అప్పుడు దేవతలు అగ్నితోటి, మరుగుణాలతోటి, పితృదేవతలతోటి ఇలా అన్నారు, ఇగో మీకు హవిస్సుగా ఏర్పాటు చేయబడిన ఈ మేకకు వృషణాలు ఉన్నాయి. దేవేంద్రుడు వృషణాలు లేని వాడిగా చేయబడ్డాడు. కాబట్టి శీఘ్రమే ఈ యొక్క మేక యొక్క వృషణాలను తీసి దేవేంద్రుడికి ఇవ్వండి అని వాళ్ళని అడిగారు దేవతలంతా. ఎవరిని? అగ్నిని, మరుద్గణాలని, పితృదేవతల్ని. అప్పుడు ఇంకా చెప్పారు వాళ్ళందరూ కూడా, వృషణాలు లేకపోయినా కూడా మీకు యజ్ఞంలో సంతృష్టి కలుగుతుంది. అంటే మేకలను బలి ఇచ్చేవాళ్ళు అన్నమాట. అగ్ని మాటలు విని పితృదేవతలు వచ్చి ఆ మేక వృషణాలు పెరిగి దేవేంద్రుడికి అతికించారు. రామా, అప్పటి నుండి పితృదేవతలు ఫలహీనములైన మేకల మాంసాన్ని హవిస్సుగా స్వీకరించి కర్మఫలాలు ఇవ్వటం మొదలుపెట్టారు. మహాత్ముడైన గౌతముడి యొక్క తపప్రభావం చేత ఇంద్రుడు అలా మేషవృషణాల వాడైపోయాడు. రామా, పుణ్యమైన పని వల్ల పుణ్యమైన విషయం ఇది. ఏది? ఇప్పుడు ఈ కథ నీకు చెప్పడం, నువ్వు వినటం, ఈ ఆశ్రమంలో మనం ప్రవేశించడం అనేది. ఇదివరకే గౌతముడు చెప్పినట్టుగా నువ్వు వస్తావని చెప్పాడు. దశరథుడు కుమారుడు రాముడు వస్తాడు ఈ ఆశ్రమానికి, అప్పుడు నీకు శాప విమోచనం కలిగిస్తాడు అని అహల్యకి శాపావసానం చెప్పాడు. కాబట్టి నువ్వు ఆమెని శాపం నుంచి విడిపించవయ్యా అని కోరాడు. విశ్వామిత్రుడి మాట విని ఆశ్రమంలో ప్రవేశించాడు రాముడు. దేవదానవులకు కూడా శక్యం కానిది అతిమానుష సౌందర్యం కలది. అంటే అహల్య అంటే అంత సుందరవతి అన్నమాట. అందుకోసమే ఇంద్రుడు వరించాడు ఆమె కదా. అటువంటి ఆమెని అహల్యను చూశాడు. అంటే ఆయన రావడంతో కనపడిపోయింది, మనిషిగా మారిపోయింది ఆమె. శాపం సమాప్తి అయిపోయింది. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా
ఆమె పాదాలని తాకి నమస్కరించారు. చూసారా, రాముడు ఎక్కడైనా కూడాను, కృష్ణుడేమో సాక్షాత్తు భగవంతుడిగానే ప్రవర్తించాడు, రాముడు మానవుడిగానే ప్రవర్తించాడు కదా. అహల్య మానవుల్లో గొప్ప తపస్సు చేసిన గౌతముడి భార్య కదా, కాబట్టి ఆమె పాదాలకి ప్రణామం చేశాడు ఇద్దరు కూడా, రామలక్ష్మణుడు. వెంటనే ఆమె కూడా రాముడికి పాద్యము, అర్ఘ్యము, ఆతిథ్యము ఇచ్చింది. దేవతల భేరీ నినాదాలతో ఒకటి గొప్ప పూలవాన కురిసింది. దేవతలు కురిపించారు పైనుంచి పూలవాన. గంధర్వులు, అప్సరలు పాడారు, గంధర్వులు ఆడారు, అప్సరసలు. ఈ విధంగా మరి ఇన్నాళ్ళు ఏం చేసింది ఆమె? తపస్సే, కనపడకుండా తపస్సు చేసింది రాముడి కోసం. రాముడు వచ్చాడు, కనపడ్డాడు, దేవతలందరూ కూడా. కాబట్టే ఆమెని ప్రశంసించారు ఆమె చేసిన తపస్సుకి. రాముడు, లక్ష్మణుడు కూడా వాళ్ళకి ఆమెకి నమస్కరించారు. గౌతముడు ఆ తర్వాత అహల్యతో కూడి సుఖంగా శాస్త్రోక్తంగా రాముణ్ణి ఇద్దరు కలిపి కూడా పూజించారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మిథిలా నగరంలో ప్రవేశించారు. ఇంతవరకు చెప్పుకున్నాం. ఈ రోజు రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.